నెక్స్ట్ ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే గనక జగన్ అండతో కేసీఆర్ స్కెచ్ ఒకసారి చూద్దాం. రాధాకృష్ణ గారి కొత్త పలుకు. సో జగన్ కి కేసీఆర్ కి సంబంధం ఏందనేది స్పెషల్ గా నేను ఎవరికి చెప్పక్కర్లేదు, ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలకి తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా దగ్గర, చాలా క్లోజ్ అనే విషయం కూడా చాలా మందికి తెలుసు. సో ఒకసారి మరి వాళ్ళకి లింకప్ చేసి మరి రాధాకృష్ణ గారి కొత్త పలుకు ఏముందో చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా ప్రవర్తిస్తూ కను సైగతో రాజకీయాలను శాసించగలమని విర్రవీగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజాస్వామ్య విలువలు, హక్కులు గుర్తొస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేసిన కేసీఆర్ కు ఇప్పుడు కూడా తత్వం బోధపడలేదు. ప్రభుత్వ చర్యలను విమర్శించడం, ప్రశ్నించడమే తెలంగాణ ద్రోహం అన్నట్టుగా విరుచుకపడిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు కాకా మీడియా, బాకా మీడియా అంటూ మీడియాను నిందించే దుస్సాహసానికి పాల్పడ్డారు. తాను అధికారం నుంచి తప్పుకొన్న ఈ 5 నెలల్లోనే తెలంగాణ గోస పడుతోందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ భ్రమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాను మాత్రమే ముఖ్యమంత్రిగా పాలించగలనని, మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనికి రారని కేసీఆర్ ఇప్పటికీ భావించడం విడ్డూరంగా ఉంది. ఎత్తులు కుయ్యెత్తులతో త్వరలోనే తాను మళ్లీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ ఆషామాషిగా అనలేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా మధ్యలోనే తాను మళ్లీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి సహకారం అవసరమని ఆయన గుర్తించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలంటే జగన్ మద్దతు అవసరమని ఆయన భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలిసిందే. జగన్ సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్ లో చీలిక తెచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్కెచ్ అమలవుతుందా అంటే చెప్పలేం. కేసీఆర్ ను మళ్లీ సీఎంని చేయడం కోసం ఆ మంత్రి రిస్క్ తీసుకుంటారా అన్నది కీలక ప్రశ్న. జగన్ మీద అభిమానంతో తన రాజకీయ భవిష్యత్తును ఆయన ప్రమాదంలోకి నెట్టుకుంటారని కూడా భావించలేం. కేసీఆర్ ఆలోచనల గురించి తెలిసిన తర్వాత నేను సేకరించిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్ ను మళ్లీ సీఎంను చేయాలన్న ఆలోచన ఆ మంత్రికి లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ఇటీవల కాలంలో కేసీఆర్ తరచూ చెప్పుకోవడం ఈ స్కెచ్ లో భాగమే. కేసీఆర్ జగన్ కలిసి తెర వెనుక చేస్తున్న ఆలోచనల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియక కాదు, తెలుసు కనుకే తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఆయన తాజాగా ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వాన్ని టచ్ చేయగలరా అని సవాలు విసురుతూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇటీవల మాత్రం తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర జరుగుతోందని చెప్పడం గమనార్హం. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రేవంత్ ప్రభుత్వాన్ని ఏడాది తర్వాత పడగొడతామని తెలంగాణలో బీజేపీ ముఖ్యుడొకరు అంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. అంతరంగిక ఏంటి, బహిరంగంగానే చెప్తా ఉన్నారు. ముఖ్యుడొకరు అంతరంగిక సంభాషణల్లో చెప్తున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ పతనం కోసం ఇటు కేసీఆర్ అటు బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకొని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల్సినటువంటి అవసరం రేవంత్ కు ఏర్పడింది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే తెలంగాణలో రేవంత్ కు పరోక్ష మద్దతు లభిస్తుంది. ఇది సహజంగానే కేసీఆర్ కు నచ్చదు. అందుకే జగన్ మళ్ళీ గెలవాలని కోరుకోవడంతో పాటు ఆయన సహకారంతో రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ సీఎం కావాలని కేసీఆర్ తలపొస్తున్నారు. తన ప్రస్తుత దుస్థితికి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజలు అత్యాశకు పోయారని నిందించడం ద్వారా కేసీఆర్ ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్డదారిలో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ప్రవచనాలు చెప్పే ప్రయత్నం చేసే బదులు కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కేసీఆర్ ప్రయత్నిస్తే ఆయనకే మంచిది. ఇది ఖచ్చితంగా వాస్తవమే.
సో డెఫినెట్గా ఈ పడగొడతాం కులగొడతాం అది ఇది అని మాట్లాడే బదులు సో మాట్లాడిన 3.5 గంటల్లో మ్యాక్సిమం 2 గంటలు ఆ పచ్చి అబద్ధాలే చెప్పిరని కింద కమెంట్స్ రూపంలో పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నేను ఇంకోరో చెప్తున్నటువంటి కాదు. ఆ లైవ్లో కమెంట్స్ చూస్తే సో డెఫినెట్గా ఆ లైవ్ కమెంట్స్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. సో అందులో ప్రజలు ఈయన చెప్పినటువంటి మాటలు నమ్మిండ్రా లేదా అని. ఇంకోటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ లింక్ చేస్తూ ఆర్టికల్ రాయడం జరిగింది కొత్త పలుకులో. ఇక్కడ నేను చెప్పే వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో అంటే మన పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గనక మళ్ళా గనక ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్ సిపి గనక ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గెలుస్తే తెలంగాణలో పరిణామాలు ఊహకు కూడా అందవు. ఏంది శ్రావ్య అక్కడిక్కడ లింక్ ఏందంటే అక్కడే ఉంది అసలైన కిటుకు. ఇక్కడ వైఎస్ఆర్ సిపి తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీ పెడతారు, తెలంగాణలో కూడా పార్టీ పెట్టబోతున్నారు. ఇది ఎప్పటికీ జరుగుతుంది? సరే గవర్నమెంట్ పడిపోతుందా కూలిపోతుందా అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. సో అది కుట్ర జరుగుతుందా అంటే చెప్పలేము, ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది కదా ఈ మధ్య కాలంలో. సో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని అంటా ఉన్నారు, మోడీ వేవ్ అంటా ఉన్నారు. సో మోడీ వేవ్ వచ్చింది, సో అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది అంటున్నారు. ఒకవేళ బీజేపీ కనుక అత్యధిక సీట్లు గెలుచుకుంటే మరి శ్రావ్య ఈ పరిస్థితి వస్తుందా అంటే చెప్పలేం, ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి. దానికి తోడు కేసీఆర్ గారి వ్యాఖ్యలు మాట్లాడితే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ ఎల్పీ లీడర్ కూడా పడిపోతుంది ఎన్ని రోజులు ఉంటుందో అని చెప్పి కాంగ్రెస్కి మాట్లాడుతూ ఉన్నారు. సో నలుమూలల నుంచి రేవంత్ రెడ్డిని అటాక్ చేస్తున్నారు ఇంతమంది కలిసి. ఓకే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే మరొక్కసారి ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు. నో డౌట్ ఆ పార్టీ ఓట్లు చీల్చే పనిలో మరో 5 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా. సో ఇప్పుడు పార్టీ పెట్టి ఒక 1 ఇయర్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీకి ప్రణాళికలు సిద్ధం చేసి ఈ 3 ఏళ్ళు కూడా మరి కొంచెం ముందుకు నడిపించి సో పార్టీ పెట్టి ఆ ఓట్లు చీల్చే ప్రయత్నం చేసి కేసీఆర్కి ఫేవర్గానే కేసీఆర్కి సపోర్ట్గానే పనిచేసే ప్రయత్నంలో ఎత్తుగడలు నడుస్తూ ఉన్నాయి. కావాలంటే మీరు చూడండి, ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిస్తే ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టే ఆలోచనలో ఈసారి తెలంగాణలో కూడా కంటెస్ట్ చేసి ఇక్కడ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళి సో ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏ పార్టీగానో బి పార్టీగానో లేకపోతే ఇంకేదో పార్టీగానో వెళ్ళాలనే ప్రణాళికలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఆ పెద్ద ఛానల్లో ఆయన క్వశ్చన్ అడగడం ఎందుకు, ఈయన మనకేం తెలుసండి అని అంటూనే నవ్వుకుంటూ సరదాగా ఏమమ్మనంటే జగన్ గెలుస్తుండొచ్చు అని అనడం ఎందుకు? నేను చెప్పకనే చెప్పను అన్నట్టుగా చెప్పినట్టు, కర్రా విరగదు పాము జావదన్నట్టు అర్థమయ్యే హింట్ వెళ్తున్నట్టు చెప్పడం ఎందుకు అనేది దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఈ విషయంలో. సో ఇదైతే 100% వాస్తవం.